అన్ని సరిగా ఉన్నా కానీ 100 రోజులు డ్యూటీకి రమ్మంటే రామ్. కానీ వారు జూనియర్ లెక్చరర్ గా కాలేజీలో తెలుగు లెక్చరర్ గా అపాయింట్ అయిన నాటి నుంచి ఈ రోజు దాకా ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా వారి విధి నిర్వహణలో పాల్గొంటున్నటువంటి మిత్రుడు రేవప్పయ్య గారు. సో మనకు అన్ని ఉన్నాయి కానీ ఆడమంటే ఆడతాం, బాగా ఆడుకుంటాం. దేనిలో ఆడుకుంటాం? సెల్ ఫోన్ లో ఆడతాం. క్రికెట్ ఆడమంటే సెల్ ఫోన్ లో ఆడతాం. ఇందాక వేరే చెప్పినట్టు బాక్సింగ్ అని చెప్పమన్నా ఇంకేం చెప్పమన్నా సెల్ ఫోన్ లోనే చేస్తాం. పిల్లల్ని ఎట్లా తయారు చేస్తా ఉన్నామంటే స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలంటే స్కూల్లో ఏసీ ఉందా, మీ స్కూల్ బస్ కి ఏసీ ఉందా, మా పిల్లలకి ఎండ కొట్టొద్దు, మా పిల్లలకి డి విటమిన్ తక్కువ అయితే అవసరమైతే డాక్టర్ దగ్గరికి ఒక టాబ్లెట్ ఇస్తాం, కానీ పొరపాటున కూడా మా పిల్లలకి చెమట రావద్దు. సో వాట్ వీఆర్ టీచింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఏంది? పిల్లలందరినీ మనం పోల్ట్రీ ఫామ్ లో బాయిలర్ కోళ్లను పెంచినట్టు పెంచేటువంటి పరిస్థితికి తీసుకొస్తా ఉన్నాం. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇందాక మిత్రుడు శేఖర్ చెప్పినట్టు ఈ గ్రౌండ్ అంతా పరిగెత్తమంటే ఒక 10 రౌండ్లు ఆగకుండా పరిగెత్తే వాళ్ళం. ఇక్కడ ఉన్న పిల్లల్ని ఒక రౌండ్ పరిగెత్తమంటే 4 హాస్పిటల్కి పోతారు. సో దిస్ ఈస్ ద డ్రాబ్యాక్. అరిస్టాటిల్ లాంటి గొప్ప గొప్ప తత్వవేత్తలు శాస్త్రవేత్తలు ఏం చెప్పినారంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని చెప్పినారు. ఇప్పుడు మన దృష్టిలో సౌండ్ మైండ్ సౌండ్ బాడీ అంటే ఏంటంటే ఒక 100 కిలోల నుండి గ్రౌండ్ లో ఒక రౌండ్ నడవడం కష్టమైతే అది సౌండ్ బాడీ అనేటువంటి రీతి లోపల తయారైతా ఉన్నాం. ఇది దురదృష్టం. ప్రపంచంలో భారతదేశం అన్ని దేశాలతో పోటీ పడుతుంది. చివరికి చైనాను కూడా త్వరలోనే మనం వెనుకకు నెట్టబోతా ఉన్నాం. దేంట్లో ఓన్లీ పుస్తకాలైనా సార్లు వేరే ఏం జనరల్ నాలెడ్జ్ చెప్తలేదా మనకి? దేంట్లో భారతదేశం ముందడుకు పోతా ఉంది? నో ఐడియా. స్పోర్ట్స్ లో ముందుకు పోతున్నారు. ఇన్ని అబద్ధాలు నేర్పిస్తున్నందుకు మా ఉపాధ్యాయ మిత్రులకు ధన్యవాదాలు. చైనాను బీట్ చేసి ముందుకు పోవడానికి భారతదేశం ప్రయత్నం చేస్తా ఉంది. దేంట్లో అంటే జనాభాలో వాళ్ళని దాటడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మోడీ గారి పుణ్యమాని 3వ స్థాయికి ఎదగడానికి ఆర్థిక వ్యవస్థ లోపల చైనాను దాటేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. పిల్లలకి పుస్తకాలు మాత్రమే మార్పు రావాలంటే అది టీచర్లతోటే వస్తుంది. మేమంతా కూడా నాకు తెలిసి స్టేజ్ మీద ఉన్న దాంట్లో 100కి 99% మంది మేమంతా సర్కారు స్కూళ్ళలోనే చదువుకొచ్చినాం. ఏసీ బళ్ళు లేవు, ఏసీ బస్సులు లేని దగ్గరనే చదువుకొని వచ్చినాం. ఇట్లాంటి గ్రౌండ్లలో తిరిగే వచ్చినాం. నేను మీతో చెప్పదలుచుకుంది ఏంటంటే క్రీడాకారుల విషయం లోపల భారతదేశం కొంత వెనుకబడిందనే దురదృష్టకరం, బాధాకరమైనటువంటి విషయం. అందుకనే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం లోపల దేశం మొత్తం ఉన్నటువంటి ప్రతి ఎంపీకి ఖచ్చితంగా క్రీడాకారులు కలవాలనేటువంటి ఒక సూచన చేయడం జరిగింది. అంతేకాదు కొద్దిసేపు అయిన తర్వాత మీ డిఈఓలు, మీ స్కూల్ హెడ్ మాస్టర్లు అందరికీ కూడా మేము ఒక స్కానర్ ని పంపిస్తాం. దయచేసి ఆటలలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మీరందరూ కూడా ఆ స్కానర్ ద్వారా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. సెప్టెంబర్ 21 నుంచి దేశవ్యాప్తంగా సుమారు 3 నెలల పాటు మొత్తం 8 క్రీడలు, జాతీయ క్రీడలు అయినటువంటి 5 క్రీడలు, ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఈ 5ంటిని జాతీయ స్థాయి లోపల భారత పార్లమెంటు, భారత ప్రభుత్వం ఈ 5 క్రీడలను ఎంకరేజ్ చేస్తూ సెప్టెంబర్ 21 నుంచి టీములను ఎన్రోల్ చేసుకోమంది. ఈ రోజు 10:30కి భారత కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య గారు కొద్దిసేపటి క్రితమే మీకు ఒక స్కానర్ ని, ఒక లోగోని లాంచ్ చేసిరు. దయచేసి మొబైల్ ఉన్నటువంటి వాళ్ళంతా, టీచర్లంతా కూడా మీ స్కూళ్లలో విద్యార్థుల్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫిట్ ఇండియా అనేటువంటి 2 కార్యక్రమాల్లో ఎన్రోల్ చేయండి. 3 నెలల పాటు మీకు ఖచ్చితంగా భారత ప్రభుత్వ సహకారంతో ఈ క్రీడలను నిర్వహించి వాజ్పేయి గారి జన్మదినం డిసెంబర్ 25 కల్లా జాతీయ స్థాయిలో మీ సెలక్షన్స్ అన్ని పూర్తి చేసేందుకు భారత ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం లోపల ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి దయచేసి విద్యార్థులందరికీ పుస్తకాలు ఎంత ఇంపార్టెంటో పుస్తకాలతో పాటు గ్రౌండ్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా మంది స్ట్రైట్ కూర్చోలేకపోతున్నారు. ఇందాక మా వేణుగోపాల్ చెప్పినాడు అందరు 90 degrees లో ఉన్నారని. నాకు 4 కూడా కనబడతలేరు. స్టేజ్ మీద కనబడతలేరు, స్టేజ్ కింద కనబడతలేరు. 90 degrees అంటే వెన్నెముక నిటారుగా ఉండాలి. ఎంతమంది వెన్నెముక నిటారుగా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. తల్లిదండ్రులు కూడా ఎంతసేపు 10th క్లాస్ అయిపోగానే శ్రీ చైతన్యలో జాయిన్ చేద్దామా, నారాయణలో జాయిన్ చేద్దామా, పిల్లల ఇంట్రెస్ట్ ఏందనేది పక్కన పెట్టి ఎంతసేపు బైపీసీ, ఎంపీసీ అయితే ఇంజనీరు లేకపోతే డాక్టర్. ఇక ఇవి లేని వాళ్ళు ఎవరు ఈ దేశంలో బతుకుతలేరు అన్నట్టు తయారైనారు తల్లిదండ్రులు. ముందు తల్లిదండ్రుల ఆలోచన విధానం లోపల మార్పు రావాలి. ఈ డయాస్ మీద ఉన్న ఎవరు కూడా పని చేస్తలేరు. ఇక్కడ ఉన్న ఎవరు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు కాదు. అయినా వాళ్ళకంటే మెరుగ్గా సమాజంలో తమ జీవితాన్ని గడుపుతా ఉన్నారు. విద్యార్థులకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అటువైపే డ్రైవ్ చేయాల్సిందిగా నేను తల్లిదండ్రులకి ఈ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. బలవంతపు చదువులు చదివిస్తా ఉన్నారు కాబట్టి, శ్రీ చైతన్యంలో నారాయణలు వేస్తా ఉన్నారు కాబట్టి మాకు బాధ అనిపిస్తుంది. జూలైలో, ఆగస్టులో
5వ అంతస్తు నుంచి ఒక అమ్మాయి కింద పడి చనిపోయింది అని పేపర్లో చదివితే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు శ్రీ చైతన్యాలు చదవడం, బైపీసీ చదవడం ఇంట్రెస్ట్ లేదు. అదొక జైల్లో కనబడుతుంది కాబట్టి అమ్మాయి స్కూల్ నుంచి ఇంటి నుంచి ప్రశాంత వాతావరణం నుంచి ఆ జైల్లోకి పోగానే ఇంకా నేను చదువుకోలేనని తల్లిదండ్రులకు చెప్పలేక అనేక మంది ముక్కుపచ్చలారున్నటువంటి స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. ఇది దురదృష్టకరం. దయచేసి తల్లిదండ్రులు, వేదిక మీద ఉన్నోళ్ళైనా వేదిక పక్కనున్న తల్లిదండ్రులైనా దయచేసి మా ఉపాధ్యాయులు అయితే ఆలోచించాలి బాగా. స్టూడెంట్ కి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో వాళ్ళని రాణించేందుకు మీరు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళు గొప్ప క్రీడాకారులుగా ఎదుగుతారు. అనేక వృత్తులున్నాయి ఈ దేశంలో. డాక్టర్లు, ఇంజనీర్లే బతికితారా, మిగతా వాళ్ళు బతికరా అంటే ఈ మధ్యన మా టీచర్ సోదరులకు కూడా 5 అంకెల జీతం వస్తా ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివితే కూడా మైక్రోసాఫ్ట్ ఉద్యోగం ఎప్పుడు పోతుందో, గూగుల్ ఉద్యోగం ఎప్పుడు పోతుందో, ప్రపంచంలో రెసిస్టెన్స్ వస్తే 130% ఉద్యోగుల్ని బయటికి పెద్ద పెద్ద కంపెనీలు పంచిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ మా ఉపాధ్యాయ మిత్రులు స్కూల్ అసిస్టెంట్ శాలరీస్ గురించి అయితే నేను చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఉపాధ్యాయ మిత్రులకు కూడా జీతాలు మా కలెక్టర్ గారితో, ఎంపీలతో సమానంగా జీతాలు వస్తా ఉంటాయి. నేనేం జోక్ చేస్తాను, వాస్తవమే చెప్తాను. మా జీతం కూడా గంతే ఉంటుంది. అందుకని టీచర్ల జీతాలు కూడా చాలా ఎక్కువ పెంచింది. కాబట్టి విద్యా వ్యవస్థ లోపల సమూలమైనటువంటి మేము వెనుకున్న వాళ్ళు ఎట్లున్నారో చూడండి ఒకసారి. యోగా, భారతదేశం నుంచి పుట్టినటువంటి యోగాని ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చినారు నరేంద్ర మోడీ గారు. దురదృష్టమైంది 21వ తారీఖు జూన్ రాగానే అందరం గ్రౌండ్ లో వారం రోజులు ప్రాక్టీస్ చేసి యోగా కంప్లీట్ చేస్తాం, మళ్ళీ మర్చిపోతాం. కానీ నిజంగా మీ జీవితంలో యోగా ఒక అంతర్భాగం అయినట్లయితే, ఇందాక మిత్రుడు వేణుగోపాల్ ఆశించినట్లు, మీరు భవిష్యత్తులో ఈ దేశం గర్వించదగ్గేటువంటి గొప్ప క్రీడాకారులుగా ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా మీకు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా గ్రౌండ్ కి టైం ఇవ్వండి. సెల్ ఫోన్లు, పుస్తకాలు, టీవీ సీరియళ్లు, కోడలు దిద్దిన కాపురాలు, అత్త చిచ్చు పెట్టిన సంసారాలు ఇవి బంద్ చేసి దయచేసి గ్రౌండ్ షుడ్ బి యువర్ డెస్టినీ, దెన్ ఓన్లీ యు విల్ బికమ్ ద గుడ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. అన్ని ఉన్నాయి ఈ దేశంలో. అందరితో పోటీ పడే సత్తా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నాం మనం. వాళ్ళకే వస్తుందా? అమెరికా వాళ్ళకే వస్తుంది, జపాన్ వాళ్ళకి వస్తుంది. తప్పు. అందరికంటే ఎక్కువ మట్టిలో పుట్టిన మాణిక్యాలు మన దేశంలోనే ఉన్నాయి. నిజంగా మనం ఎంకరేజ్ చేస్తే ఈ దేశం ఒలింపిక్స్ లోపల 2036 లో పాల్గొనాలని బిడ్డింగ్ కి భారతదేశం పోతా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి 2036 ని గోల్ గా పెట్టుకుని మన విద్యార్థుల్ని మనం ప్రమోట్ చేయాలని చెప్పి మా పీఈటీ మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. సార్ ఏమొస్తుంది, మా అమ్మ గ్రౌండ్ కు పంపిస్తలేదు, మా నాన్న ఎంబీబీఎస్ చేయించాలని కోరుకుంటున్నాడు. డాక్టర్ చదివితే 100 రూపాయల ఫీజు కోసం సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేయాలి. అదే పివి సింధు ఒక టోర్నమెంట్ గెలిచి వస్తే మీ అమ్మ నాన్న ఊహించిన దానికంటే ఎక్కువ రేట్లో డబ్బులు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటది. ఇంకొకటైనా చివరికి ఏం చేయాలంటే బతకడానికి ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదించుకోవాలని కోరుతాను పోతాం. అందుకనే మీ అమ్మ నాన్న మా పిల్లలు కష్టపడొద్దంటే ఒక మంచి డాక్టర్, ఒక ఇంజనీర్ కావాలని కలలు కంటారు. కానీ దానికంటే క్రీడాకారుల లోపల మీరు గుర్తించినట్లయితే, గమనించినట్లయితే క్రీడాకారులకు లభించేటువంటి వేతనాలు గాని, టోర్నమెంట్లలో వచ్చేటువంటి డబ్బులు గాని గమనిస్తే మీరు చూస్తారు. విరాట్ కోహ్లీ అంటే ఎంతమందికి ఇష్టం? ఒకసారి చేతులు ఎత్తండి. సో విరాట్ కోహ్లీలో సంపాదించాలనుకునే వాళ్ళంతా రోజు పొద్దున్న లేస్తే ఎడికి పోవాలి? స్కూల్ కు పోయి పుస్తకాలు పట్టుకోవడం కాదు. అందుకంటే ముందు ఒక గంట గ్రౌండ్ కూడా రావాలి. ఆడపిల్లల్ని ఆటల పోటీల వైపు పంపబట్టి తల్లిదండ్రులు భయపడతారు, ఇష్టపడరు. దాంట్లో ఇంకా బాక్సింగ్ లాంటి క్రీడకు పంపమంటే అస్సలు పంపడానికి ఇష్టపడరు. కానీ నాకు తెలిసిన ఒక అమ్మాయి, నిజామాబాద్ లో పుట్టి పెరిగింది అమ్మాయి, పేరు నిఖిత్ జరీన్. ఎంతమందికి తెలుసు నిఖిత్ జరీన్? మా టీచర్లకు నిజంగా కూడా కలెక్టర్ గారితో చెప్పి ఒక కౌన్సిలింగ్ క్లాస్ పెట్టాల్సింది ముందు మా టీచర్లకి. ఒక అమ్మాయి నిజామాబాద్ లో పుట్టి పెరిగింది. జనరల్ గా ఆడపిల్లలు ఆటల పోటీలకి, గ్రౌండ్లకి, సాంప్రదాయ కుటుంబాలలో పుట్టిన వాళ్ళు ఇంకా పంపడానికి ఇష్టపడరు. కానీ నిఖిత్ జరీన్ అనేటువంటి అమ్మాయి ఇష్టపడేటువంటి గేమ్ పేరు ఏం గేమ్ అది? బాక్సింగ్ ని ఇష్టపడ్డది అమ్మాయి. ఆడపిల్లలు బాక్సింగ్ చేస్తే ఏమైతే, జనరల్ గానే బాక్సింగ్ అంటే కొంచెం పవర్ఫుల్ పంచెస్ కొడితే ముఖం అంతా షేప్ అవుట్ అవుతా ఉంటది. కాబట్టి నీకెందుకమ్మా పెళ్లి కాని ఆడపిల్లది, దట్టు మన సాంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటి క్రీడ అని చెప్పి తల్లిదండ్రులు చాలా డిస్కరేజ్ చేసిరు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఉద్యోగస్తులు కాదు, మధ్యతరగతి కుటుంబం, సామాన్యమైన కుటుంబం, కూలీ పని చేసుకుని బతికేటువంటి కుటుంబంలో పుట్టినటువంటి నిఖిత్ జరీన్ అనేటువంటి ఒక అమ్మాయి నిజామాబాద్ లో ఉంటే బాక్సింగ్ కోచ్లు లేరని వాళ్ళ అమ్మ నాన్నతో కొట్లాడి వాళ్ళ అమ్మ నాన్నని తీసుకుని హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యి ఒక 2 సంవత్సరాలు కష్టపడి ముఖం ఫ్రాక్చర్ అయింది, కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయినాయి. అయినా తనకి ఇష్టమైనటువంటి బాక్సింగ్ లోపల రాణించి చివరికి 2024 లో ప్రపంచ స్థాయిలో ఒక మెడల్ సాధించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.